హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా తయారు చేసిన ప్రోగ్రామ్. ఇందులో ఏముంటుందంటే మన టెక్స్ట్ బుక్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్లో ఉండే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కో వీడియోలో 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, అదే మోడల్లో మీకు ప్రాక్టీస్కి ఒక ప్రాబ్లం ఇవ్వడము జరుగుతుందన్నమాట. ఈరోజు డే 28 అంటే ఆల్రెడీ 27 days వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ 27 days అయిపోయినాయని మీనింగ్ అనమాట. ఓకేనా? ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాము. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 27 డే 29 అంటే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో ప్రీవియస్ వీడియో లాస్ట్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 28. సో ఈరోజు ప్రాబ్లం చూసామంటే ఏం ప్రాబ్లం ఇచ్చాడు? ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఏ అండ్ బి. అంటే ఇది 8 marks ప్రాబ్లం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ట్రైసెక్షన్ ఇది ఇచ్చాడు అంటే అది 8 marks ప్రాబ్లం. అందులో 2 రేషియోస్ తెలియాలి. అసలు ఇది ఏంటి ట్రైసెక్షన్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి లైన్ సెగ్మెంట్ AB ఇచ్చాడు. సో చూడండి, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి. సో AB అనే లైన్ సెగ్మెంట్ ఉంది. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో చూసారా, ఇది ఫస్ట్ పార్ట్ అయింది, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. అలా డివైడ్ చేయాలంటే వీటి మధ్యలో 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్. సో ఇది పాయింట్ P, ఇది పాయింట్ Q. ఇలా 3గా డివైడ్ చేసింది కాబట్టి ఈ P పాయింట్ని Q పాయింట్ని ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాం. ఎందుకంటే చూడండి, ట్రైసెక్షన్ అంటే 3 సెక్షన్స్గా డివైడ్ చేసిన 2 పాయింట్స్. క్లియర్? ఆ 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి స్టెప్స్ రాద్దాం. ఇది 8 marks అడిగేదానికి ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం, జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే బిట్ ఆన్సర్లో కూడా ఒకటి పడవచ్చు. ఒకవేళ 8 marksలో ఇది ఇవ్వలేదంటే బిట్ ఆన్సర్గా పడుతుంది. అంటే 1 markగా కానీ 2 marksగా కానీ ఫార్ములా అడగచ్చు, లేదా రేషియో అడగచ్చు. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ట్రైసెక్షన్ పాయింట్స్ అంటారు. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ట్రైసెక్షన్ పాయింట్స్. ట్రైసెక్షన్ ఇస్తే రేషియో తెలియాలి మనకి. అది ఎలా కనుక్కుంటా ఏమనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఆర్ A 2, -2 and B -7, 4. ఇప్పుడు మనం ట్రైసెక్షన్ పాయింట్స్కి 2 పేర్లు ఇచ్చుకున్నామా, P అని Q అని. సో దాని గురించి రాద్దాం. లెట్ P ఆఫ్ X, Y, Q X, Y ఆర్ ది పాయింట్స్ of trisection of line segment AB bar. ఓకేనా? సో ఇప్పుడు Pని కనుక్కోవాలి, నెక్స్ట్ Qని కనుక్కోవాలి. ఎలా Pని ఎలా కనుక్కుంటాం చూడండి. పాయింట్ P X, Y ఈస్ డివైడ్స్ దేన్ని డివైడ్ చేసింది? AB లైన్ని. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB బార్ ఇన్ ది రేషియో ఆఫ్ M1 ఈజ్ టు M2 ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూస్ రాయాలి, M1 M2. ఎలా? సో ఇప్పుడు P దగ్గరికి వెళ్ళండి. P ఇక్కడ ఉందా? P
పీకి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్లు ఉన్నాయి అంటే 3 పార్ట్స్గా కదా డివైడ్ చేసింది. లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంటే రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి 2 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి దీని రేషియో ఏమవుద్ది 1:2. అర్థమైంది కదా. ఇప్పుడు పీకి మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అలా డివైడ్ అయినాక పీ అనే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంటే రైట్ సైడ్ 2 పార్ట్లు ఉంది. కాబట్టి 1:2. సో అదే రేషియో. దేర్ఫోర్ పీ పాయింట్కి ఫార్ములా ఇది ట్రైసెక్షన్ ఫార్ములా. మిమ్మల్ని 1 బిట్ ఆన్సర్లో అడగచ్చు అన్నాను కదా ట్రైసెక్షన్ రేషియో అని. సో పీ ఫస్ట్ పాయింట్ గురించి అడిగితే ఇది రేషియో 1:2. అదే క్యూ గురించి అడిగాడు అనుకోండి, క్యూకి లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 1 ఉంది. అంటే దీని రేషియో 1:2, దీని రేషియో 1:2. అది 2:1. పీ అయితే 1:2, క్యూ అయితే 2:1. ఆ 2 రేషియోస్ని ఏమంటాము ట్రైసెక్షన్ రేషియోస్ అంటాం. తర్వాత ఫార్ములా చూడండి. పీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2xy x1 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎక్స్లు తీసేసి వై రాసామంటే సరిపోద్ది. అంటే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు వాల్యూస్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి. చూడండి, ఫస్ట్ m1 అంటే 1, m2 2 ప్లస్ 1 ప్లస్ 2 m1 m2. ఇప్పుడు దీనిలో ఎక్స్ వాల్యూస్ రాస్తే సరిపోతుంది. x2 ఫస్ట్ 1 ఏముంది చూడండి, x2 ఇదిగోండి, ఇది x1 y1, ఇది x2 y2. ఒకవేళ అంత పైకి వెళ్ళి మేము చూసుకోలేమంటే ఈ పక్కన కావాలంటే రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు ఇక్కడ రాసుకోవాలి, x1 y1 పైన రాయాలి ఎప్పుడు 2, -2, x2 y2 కింద రాసుకోవాలి. సో చూడండి ఏముంది, ఫస్ట్ x2 కదా -7 2. సో -7 2. ఇక్కడ బ్రాకెట్ లేకుండా ఎలా అయితే రాసామో అదే మరి ఇక్కడ రాసుకోవాలి. మీకు షార్ట్ కట్ అనమాట, ఈజీగా రాసుకోవడానికి, ఎత్తుక్కునే బాధ లేకుండా ఇలా రాసేసామంటే, ఇలా 2 టైమ్స్ రాసేసామంటే నెక్స్ట్ చెప్తాను చూడండి, పీ పాయింట్ కనుక్కునేటప్పుడు చెప్తాను ఈజీగా ఎలా రాసేయాలనేది. సో ఇక్కడ ఇది ఎక్స్ది అయిపోయింది, ఇది వైది కదా. సో వైది కింద ఏముంది 4 ఉంది, అది ముందు రాస్తాం. నెక్స్ట్ పైన ఏముంది -2. సో సింప్లిఫై చేయండి. +1 × 7 అంటే ప్లస్ ఇంటూ మైనస్, -1 7s are 7. సో -7 ప్లస్ ఇంటూ ప్లస్, +2 2s are 4 బై 1 + 2 3. నెక్స్ట్ 1 4s are 4 ప్లస్ ఇంటూ మైనస్, -2 2s are 4. డినామినేటర్ మాత్రం 3నే వస్తుంది. ఎందుకు, ఇక్కడ 3 ఉంది కాబట్టి. ఎలా అంటే చూడండి, ఫార్ములాలో m1 ప్లస్ m2, ఇక్కడ m1 ప్లస్ m2 అంటే 2 సేమే కాబట్టి సేమ్ డినామినేటర్ వస్తుంది. సో నెక్స్ట్ సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, -7 + 4 అంటే సబ్ట్రాక్షను. సో -3 వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్ 7 కాబట్టి దాని సింబల్ నెగిటివ్ ఉంది కాబట్టి దీనికి కూడా 3/3. ఇది వచ్చి 0/3. సో ఎంత వస్తుంది, 3 1s are 3 1s. సో -1, 0 0/3 అంటే 0. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది పి. ఇప్పుడు క్యూకి వస్తాం. సేమ్ ఇక్కడ ఎలా అయితే సెంటెన్స్ రాశానో అదే సెంటెన్స్ రిపీట్ చేస్తా. బట్ ఏం మాత్రం చూడండి, ఇక్కడ పి బదులు క్యూ వస్తుంది, ఇక్కడ 1:2 బదులు 2:1 వస్తుంది. ఎందుకో, క్యూకి లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉంటే రైట్ సైడ్ 1 పార్ట్ ఉంటుంది కాబట్టి. చూడండి రాసే విధానం, పి పాయింట్ క్యూ x, y is divides the line segment AB bar in the ratio of m1 is to m2 is equal to 2:1. సేమ్ అదే మరి ఫార్ములా రాసుకోవాలి, ఖచ్చితంగా రాయాలి. ఫార్ములా రాయలేదనుకోండి 1 మార్క్ కట్ అవుతుంది. 2 టైమ్స్ నీట్గా రాసుకోవాలి. ఏం ఫార్ములా,
m1 x2 m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా రాయాలి. ఫార్ములాకి మీరు కానీ బాక్స్ చేసి ఐడెంటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంకా మంచిగా ఉంటుంది. చూసే వాళ్ళకు వీళ్ళు కరెక్ట్గా రాసి ఉండరు, ఒక మెథడ్ని ఫాలో అయి ఉండరు అని ఇంప్రెషన్ వస్తుంది. ఫార్ములాస్ రాసేటప్పుడు ఇలా బాక్స్ వేయడం నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇదే మరి వాల్యూస్ తీసుకుంటాం. అక్కడ కూడా ఏమని 2, -2 -7, 4. సో ఇంతకుముందు చెప్పా కదా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాం? సేమ్ నేనేం రాస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ m1 అంటే ఎంత 2, m2 అంటే 1. సో ముందు అవి రాసేస్తా. ఎలా? x, y వాల్యూస్ రాయకుండా. చూడండి ఒకసారి, ఇలా రాసేసామనుకోండి. ఫస్టే కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వస్తుంది వాల్యూ, మనకి కన్ఫ్యూజ్ ఉండదు. సో ఇక్కడ ఏమైతే రాసామో అదే రాసాను. మళ్ళీ రాసేసామా? ఇప్పుడు x, y వాల్యూస్ రాద్దాం. దీనిలో x2 అంటే ఏది చూడండి, మర్చిపోయింటే ఇక్కడ రాసుకోండి. y1 x2 y2. x2 అంటే -7, x1 అంటే 2, y2 అంటే 4, y1 అంటే -2. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్, -2 7s are 14, ప్లస్ ఇంటూ ప్లస్ 2 1 2s are 2/3. చూడండి, డినామినేటర్ ఎక్కడ మళ్ళా ఒక ప్రాబ్లంకి ఒకటే వస్తుంది, కానీ టై సెక్షన్కి మాత్రం డినామినేటర్ 3నే వస్తుంది. నెక్స్ట్ చూడండి, 2 4s are 6 8, ప్లస్ ఇంటూ మైనస్ -2/3. సో ఇదేమొస్తుంది అవుతుంది -12. సబ్ట్రాక్షన్ చేస్తాం. 14లో 2 సబ్ట్రాక్ట్ అయితే 12, 14 నెగిటివ్ సింబల్ కాబట్టి -12 వచ్చింది /3. ఇది 6/3. క్యాన్సిలేషన్ చూడండి, 3 1s are 3 4s, 3 1s are 3 2s. సో ఎంత వస్తుంది? -4, 2. దేర్ఫోర్ మనం లాస్ట్లో ఐడెంటిఫై చేయాలి ఏంటది? దేర్ఫోర్ ది ట్రైసెక్షన్ పాయింట్స్ ఆర్ P ఆఫ్ x, y రాసాం ఫస్ట్లో. చూడండి x, y. ఇప్పుడు వాటి వాల్యూస్ రాస్తాం. P దగ్గర ఏమొచ్చింది? -1, 0, -1, 0. అండ్ Q ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు కాదు, Q ఆఫ్ ఎంత? -4, 2. చాలా సింపుల్గా ఉంది చూడండి. చిన్న చిన్న అడిషన్స్, మల్టిప్లికేషన్స్ అంతే. మనకేం ఇక్కడ గుర్తుండాలి? ఫార్ములా గుర్తుండాలి. రేషియో అనేది క్వశ్చన్లో మెన్షన్ చేయడు కాబట్టి ఆ రేషియో అనేది గుర్తుంటుంది. రేషియో ఎలా గుర్తుంటుంది? ట్రైసెక్షన్ అనే వర్డ్ గుర్తుంటే ట్రైసెక్షన్ నుండి డయాగ్రామ్ తీసుకున్నామా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? క్వశ్చను ఈ డయాగ్రామ్ కూడా పెన్సిల్ తీసుకోండి, నీట్గా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఇదే మోడల్లో మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఫస్ట్ ఇది నీట్గా రాసుకునండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏమి? ఫైండ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, -5, -6, -8. ఇక్కడే నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాను, అయినా పర్లేదు, మనం చేసేయచ్చు, ఈజీనే. ఇంతకుముందు ఏ స్టెప్స్ అయితే ఫాలో అయినామో అవే స్టెప్స్ ఫాలో అవుతాం. ఇక్కడ మీరు గమనించాల్సింది 2 విషయాలు. ఒకటి, ట్రైసెక్షన్ అనే వర్డ్ ఉందా లేదా. సో ట్రైసెక్షన్ అని ఉంది అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రొసీజర్లో ఫాలో అవ్వాల్సిందే. అదేవిధంగా ఇందులో 2 పాయింట్స్ కూడా ఉండాలి. మ్యాక్సిమం 2 పాయింట్స్లోనే ఇస్తారులేండి ట్రైసెక్షన్ అంటే. ఒక్కొక్కసారి రేర్ కండిషన్ ఉంటుంది ఇంకోటి, బట్ అది మీకు అయితే మన టెక్స్ట్ బుక్లో లేదు ప్రెజెంట్ ఇప్పుడు. సో మనకు ఉండేది ఇదే కాబట్టి ఇదే ప్రాక్టీస్ చేయండి చాలు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకునేయండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లో నుండి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని గ్యాదర్ చేసుకొని మనం వీడియోస్ చేద్దాం. ఈరోజు
డే 28 అంటే ఇంకా 72 డేస్ ఉంటాయి, అంటే 72 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.